స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. మృతుడవే అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని, మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎటువైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ రూపంలో కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము ప్రకటన 3వ అధ్యాయము 1వ వచనము. జీవించుచున్నానన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. స్నేహితులారా, ఒక వ్యవసాయదారుడు విత్తనాలు నాటినప్పుడు తన మనసులో ఉండే ముఖ్య ఉద్దేశము ఏమిటంటే, ఈ విత్తనాలు మరి మొక్కగా ఎదగాలి, ఫలించాలని ఆ వ్యవసాయదారుడు ఆశించేవాడుగా, ఫలములు కోరేటటువంటి వాడుగా ఉంటాడు. ఆ విత్తనాలు మొలకెత్తి ఎత్తుగా పెరిగినంత మాత్రాన లాభం లేదండి. బలంగా అభివృద్ధి చెందినంత మాత్రాన లాభం లేదండి. ఆ మొక్క ఎన్నో కొమ్మలను వేసి విపరీతమైనటువంటి పూత పూసి ఆరోగ్యవంతమైన ఆకులు కలిగి ఉన్నంత మాత్రాన లాభము లేదండి. అయ్యో, చాలా ఎత్తుగా ఎదిగిందని మాత్రమే తాను సంతోషించలేడు. విపరీతమైన కొమ్మలు వచ్చినాయని మాత్రమే తాను సంతోషించలేడు. లెక్కలేనన్ని పువ్వులు వచ్చినాయని మాత్రమే తాను సంతోషించలేడు. ఎంత ఆరోగ్యంగా ఉంది, ఎంత పచ్చదనంగా ఉంది మాత్రమే అతడు సంతోషించలేడు. అతనికి అన్నిటికంటే కావలసిన అంశం ఏంటనంటే అది ఫలించాలా, పూత పూసి కాయలను గింజలను ఆ వ్యవసాయదారునికి అందించాలా. అప్పుడే అతని ఉద్దేశము నెరవేర్చబడినట్లు అవుతుంది. అప్పుడే తన పనికి తగిన ప్రతిఫలాన్ని అతడు అనుభవించి సంతోషించేటటువంటి వాడుగా ఉంటాడు. అదే రీతిగా దేవుడు మనలను క్రైస్తవులుగా, క్రైస్తవ సంఘాలుగా పిలవడంలో దేవునికి ఉన్నటువంటి ఆశ ఏమిటి? ఆయన ఏ సంకల్పం కొరకు నిన్ను నన్ను క్రైస్తవ సమాజంగా, క్రైస్తవ కుటుంబములుగా ఆశీర్వదించి స్థిరపరిచినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన మనలను స్థిరపరచడంలో, ఆశీర్వదించడంలో దేవునికి ఉన్నటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ కానివ్వండి, ప్రత్యేకమైన ఆలోచన కానివ్వండి ఏమై ఉన్నది అని మనం తలపోసినట్లయితే మన జీవితములు ఫలించేవిగా, అభివృద్ధి చెందేవిగా, ఈ లోకానికి వెలుగును, ఈ లోకానికి మాదిరిని, అన్నిటికీ మించి ఈ లోకానికి నిజమైన సాక్ష్యాన్ని అందించేవిగా ఉండాలని దేవుడు మనలను ఏర్పరచుకున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. స్నేహితులారా, ఒక మనిషి జీవించుచున్నాడు అని మనము ఏ రీతిగా చెప్పగలమంటే, అతని శరీర ధర్మములన్నీ, అతని శరీర క్రియలన్నీ సక్రమంగా జరిగించబడాలి. ఉదాహరణకి, అతడు ఊపిరి తీసుకునేటటువంటి వాడుగా, విడిచేటటువంటి వాడుగా ఉండాలి. నిశ్వాస శ్వాస అనేది ఎప్పటికప్పుడు జరిగేటటువంటిదిగా, రక్త ప్రసరణ జరుగుతున్నటువంటిదిగా, గుండె కొట్టుకోవడము సక్రమంగా జరుగుతూ ఉన్నటువంటిదిగా, శరీరంలో జీవక్రియలన్నీ జరిగించబడి ఆకలి దప్పికలను
అనుభవిస్తున్నటువంటి వాడుగా ఒక వ్యక్తి జీవిస్తూ ఉన్నాడు అనే దానికి ఇవన్నీ సక్రమంగా జరిగించబడాలండి. ఆ తరుణంలో మీరు నేను మనమందరం క్రైస్తవులం కదండి. క్రైస్తవుల యొక్క ఆధ్యాత్మిక జీవితము బాగుంది, ఆధ్యాత్మికంగా వీరు బ్రతికి ఉన్నారు. ఈరోజు మనలో చాలామంది పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉన్నారండి. వాళ్ళ భాష క్రైస్తవులలాగుండొచ్చు, వాళ్ళ వేషం క్రైస్తవులలాగుండొచ్చు, వారి యొక్క పద్ధతులు, ఆచారాలు, పండుగలు, సాంప్రదాయాలు, వస్త్రధరణ ఇవన్నీ కూడా క్రైస్తవులకు ఉండే మాదిరిగా ఉండవచ్చు. అయితే నిజమైనటువంటి క్రైస్తవ్యము, నిజమైనటువంటి క్రైస్తవ జీవితము, ఆ జీవము అనేది క్రైస్తవుల లోపల ఉందా అనే ప్రశ్న తలెత్తినప్పుడు చాలామంది మనలో వేషధారణ జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. బయటకి క్రైస్తవులలాగా మాట్లాడుతూ ఉన్నాం, వస్త్రములు ధరిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం, చర్చికి వెళ్తూ ఉన్నాం, పండుగ చేస్తూ ఉన్నాం. కానీ ఒక క్రైస్తవులో ఉండదగినటువంటి ప్రేమ కానివ్వండి, క్షమాపణ కానివ్వండి, మంచితనం కానివ్వండి, ప్రార్థనా జీవితం కానివ్వండి, నీతి నిజాయితీ సత్యము కానివ్వండి, మన జీవితంలో లేనటువంటి బ్రతుకును మనము బ్రతికేటటువంటి వారంగా ఉన్నాం. లేఖనము గమనించినప్పుడు సార్దీస్ సంఘం కొరకు ఈ మాట రాయబడిందండి. నీవు జీవించుచున్నటువంటి పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. సార్దీస్ సంఘము క్రీస్తు శకం 17వ శతాబ్దంలో పెద్ద భూకంపం కలిగి పూర్తిగా పతనమైపోయింది. ఆ పతనమైనటువంటి దశలో రోమా ప్రభుత్వము నూతనంగా ఆ పట్టణాన్ని నిర్మించినటువంటిదిగా ఉంది. ఆ నూతన పట్టణము చూడడానికి చాలా రమ్యముగా, అందముగా, ఆహ్లాదకరంగా, ఎక్కడ చూసినా కూడా నూతనమైన కాలనీలు, నూతనమైనటువంటి భవనాలు కనబడతా ఉన్నవి. అక్కడ క్రైస్తవ్యానికి సంబంధించినటువంటి గొప్ప దేవాలయాలు ఉండినవి. మరి యూదా మతానికి సంబంధించినటువంటి గొప్ప సమాజ మందిరాలు, ఆ దినాలలోనే వేల మంది కూర్చునేటటువంటి సమాజ మందిరాలు నిర్మించబడి ఉన్నవి. సార్దీసులో ఉన్న సంఘము ఆ ప్రదేశం అంతటా కూడా పేరు మోసినటువంటి సంఘంగా, ఎంత గొప్ప దేవాలయం అండి, ఎంత గొప్ప సంఘం అండి, ఎంత గొప్పగా పండుగలు ఆచరిస్తారండి, ఎంత గొప్పగా బోధిస్తారండి, ఎంత గొప్పగా పాడతారండి, ఎన్ని తలాంతులు కలిగినటువంటి సంఘం అండి, ధనికమైన సంఘం అండి, విస్తరించి వ్యాప్తి చెందుతున్నటువంటి సంఘం అండి అని ప్రజలందరి ఎదుట దాని పేరు బాగుంది, కట్టడాలు బాగున్నవి, ఆస్తిపాస్తులు బాగున్నవి, లోకానుసారమైనటువంటి సౌకర్యాలు, వసతులన్నీ కలిగి ఉన్నటువంటి సంఘంగా సార్దీసు సంఘము ఉండింది. వారి యొక్క ఆధ్యాత్మిక జీవితానికి వచ్చేసరికి ఎవ్వరిలో కూడా నిజమైన భక్తి, నిజమైన విశ్వాసము, నిజమైనటువంటి నిరీక్షణ లేనటువంటి వారుగా వారు జీవిస్తూ ఉన్నారు. పేరుకు క్రైస్తవులలాగా బ్రతుకుతూ ఉన్నారు కానీ ఏ ఒక్కరిలో ప్రభు ప్రేమ కనబడడం లేదు, క్షమాపణ కనబడడం లేదు. నిజమైన భక్తి, విశ్వాసము, సహోదర భావము, ఐక్యత, ఆత్మఫలములు ఒక్క వ్యక్తి జీవితంలో కూడా కనబడడం లేదు. వారు పేరుకు పండుగలు, ఆచారాలు, సాంప్రదాయాలు, బాప్తిస్మ కార్యక్రమాలు ఆచరిస్తూ ఉన్నారు కానీ వారి హృదయాలలో దేవుని వాక్యానికి అసలు తావే లేనటువంటి వారుగా, విలువలు కానీ, వ్యక్తిత్వం కానీ,
సుగుణము మంచితనము లేనటువంటి వారుగా వారు జీవిస్తూ ఉన్నారు. లోకానుసారంగా ఎదిగినారు కానీ ప్రభువు ఆ సంఘాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు వారిలో ఏ ఆత్మీయ ఫలములు కూడా ఫలించలేనటువంటి స్థితిలో వేషధారణ జీవితం కలిగి బయటకి భక్తి కలిగిన వారిగా జీవిస్తూ ఉన్నారు కానీ అసూయ, ద్వేషము, కపటము, ఓర్వలేని తనముల మధ్య వారు జీవిస్తూ ఉన్నారు. లోకం దృష్టిలో వారు గొప్పవారై ఉండవచ్చు, లోకం దృష్టిలో వారు ధనికులై ఉండవచ్చు, లోకం దృష్టిలో వారు ప్రార్థన పరులై ఉండవచ్చు, లోకం దృష్టిలో ఎంతో ఉజ్జీవము, ఉత్తేజము, పేరు, ఘనత, మహిమ, ప్రభావములు అభివృద్ధి చెందిన స్థితిని వారు లోకం దృష్టిలో అనుభవిస్తూ పేరు పొంది ఉండవచ్చు కానీ దేవుని దృష్టిలో వారు జీవం లేనటువంటి వారుగా, దేవుని దృష్టిలో వారు చచ్చినటువంటి వారుగా ఉండినారు. స్నేహితులారా, ఒక క్షణము మన జీవితాలను మనము పరిశీలన చేసుకున్నప్పుడు లోకం దృష్టిలో మనం క్రైస్తవులమై ఉండవచ్చు, లోకం దృష్టిలో మనం చర్చికి వెళ్ళే వారంగా ఉండవచ్చు, లోకం దృష్టిలో ఎంతో భక్తి, విశ్వాసము, ప్రార్థన, ఎదిగిన స్థితి, డబ్బు కలిగిన స్థితి, పేరు ప్రఖ్యాతులు పొందిన స్థితి, అభివృద్ధి చెందిన స్థితి, కొదువలేనటువంటి స్థితి, ఇవన్నీ కూడా లోకం దృష్టిలో మనం కలిగి ఉన్నటువంటి వారంగా ఉండవచ్చు. మన ఆధ్యాత్మిక పరిస్థితి ఏంటి? ప్రభు యొక్క వాక్యానికి మన హృదయంలో స్థలముందా? దేవుని యొక్క ప్రేమకి మన హృదయంలో స్థలముందా? ఆత్మీయ ఫలములు మన హృదయంలో కలిగినటువంటి వారంగా ఉన్నామా? నిజంగా ఎదుటి వ్యక్తి పట్ల సహోదర భావాన్ని, ఎదుటి వ్యక్తులతో సమాధానాన్ని, ఐక్యతను కలిగి మనము జీవించుచున్నటువంటి వారంగా ఉన్నామా? ఒకవేళ లేదు అని జవాబు మన మనస్సాక్షి చెప్పగలిగితే మనం కూడా ప్రభు దృష్టిలో మృతులమే, చనిపోయిన వ్యక్తులకి సమానమైన వారమే అని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, నీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు వందనాలయ్యా. వేషధారణ జీవితానికి అలవాటు పడినటువంటి వారముగా ఈ లోకంలో అందరి మధ్య క్రైస్తవులు అనే పేరు కలిగి దేవాలయానికి వెళ్తారండి, పండుగలు ఆచరిస్తారండి, కానుకలు ఇస్తారండి, ఎన్నో తలాంతులు కలిగినటువంటి వారండి, ఎన్నో విషయాలలో ఎదిగి ఫలించి అభివృద్ధి పొందినటువంటి వారు అని భక్తి కలిగిన వారంగా, విశ్వాసం కలిగిన వారంగా, ప్రార్థనా పరులంగా తండ్రి మేము ఈ లోకానికి మంచి వారంగా కనబడుతూ ఉండవచ్చు. కానీ మా అంతరంగ జీవితము మోసంతో, మా అంతరంగ జీవితము కపటంతో, మా అంతరంగ జీవితము ఈర్ష్య, అసూయలతో, క్షమాపణ లేకుండా, మంచితనం లేకుండా, విలువలు లేకుండా బయటికి భక్తి కలిగిన వారంగా నటించుచు జీవించేటటువంటి వారంగా ఉన్నామేమో. ఈ లోకానికి జీవం కలిగిన వారంగా మేము కనబడుతూ ఉండవచ్చు దేవా. కానీ మీ దృష్టికి ఏది మరుగై ఉండదు. మా వాస్తవిక స్థితి ఏమిటి? మా వాస్తవ భక్తి ఏమిటి? ఏ ఆశతో మిమ్మల్ని ఆరాధన చేస్తూ ఉన్నాం? ఏది ఆశించి మీ సంఘంలోనికి వస్తూ ఉన్నాం? మీ పేరు చెప్పుకొని మేము బ్రతికేటటువంటి బ్రతుకు ఏమిటో మీరు వాస్తవంగా ఎరిగినటువంటి దేవుడవు కనుక జీవించుచు ఉన్నావు అనే పేరున్నది కానీ నీవు మృతుడవే అని మీ వాక్యమందు సెలవిచ్చినావయ్యా. మీ దృష్టికి మేము మృతుల వలె కాకుండా జీవం కలిగిన వారంగా, ఎదిగే వారంగా, ఫలించే వారంగా ప్రేమ, క్షమాపణ, ఆత్మీయ ఫలములు మా హృదయంలో కలిగి సహోదరులందరితో సహోదర భావాన్ని, ఐక్యతను, విలువలు కలిగిన జీవితాన్ని జీవించడానికి
మాకు నేర్పుమని, నిజమైన భక్తి విశ్వాసములను మా జీవితంలో అనుగ్రహించుమని మీ నామమున ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగల తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న వ్యక్తులను, కుటుంబంలో మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. ఏ ఆయాసంలో ఉన్నారో, ఏ దుఃఖంలో ఉన్నారో, ఏ వేదన, కన్నీరు, బలహీనత, శ్రమ, బంధకము, పోరాటము, అనారోగ్యము, కొదువ, వేదన అనుభవిస్తూ ఉన్నారో వారి మొరలను ఆలకించి, వారి ప్రార్థనలను అంగీకరించి, వారి కొదువలను దూరపరిచి నెమ్మది, సమాధానము వారి జీవితంలో అనుగ్రహించుమని, ఒక్కొక్క కుటుంబంలో, ఒక్కొక్క వ్యక్తి జీవితంలో మీ కార్యములను జరిగించి వారి అక్కరలను తీర్చుమని, జన్మదినాన్ని జరుపుకొనుచు ఉన్న నీ ప్రియబిడ్డలను అందరినీ వివాహాది శుభదినములను జ్ఞాపకం చేసుకొనుచు ఉన్న నీ ప్రియ కుమారులను, కుమార్తెలను మీ దీవెనల ద్వారా దర్శించుమని, గడిచిన కాలమంతా కాపాడినటువంటి రక్షక, రానున్న కాలమంతా మీ హస్తములు చాచి నిజమైన ఆశీర్వాదములను వారి జీవితంలో అనుగ్రహించుమని, సుదూర ప్రయాణముల కొరకు సిద్ధపడుతూ ఉన్న నీ ప్రియబిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి ప్రయాణం అంతటిలో మీ కాపుదలను అనుగ్రహించుమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సమాధానము, కాపుదల మన ఎల్లరకు తోడై ఉండి మనలను కాపాడును గాక. ఆమెన్.